జగన్ తరపున ఒక రాజ్యసభ సభ్యుడు తర్వాత టీటీడీ ఈవో ఇద్దరూ కలిసి ఒక న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి ఉత్తరప్రదేశ్లో ఉన్న న్యాయమూర్తికి వాళ్ళ అబ్బాయి పెళ్లికి కరోనా టైంలో 2 కోట్ల రూపాయల విలువైన బంగారపు వాచి ఇవ్వబోయారు గిఫ్ట్. అంటే జ్యుడిషియరీ మేనేజ్మెంట్ జగన్ అట్లా చేస్తాడు. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం, ఆ తర్వాతన బెయిల్ చాలా రోజులు రాకుండా ఉండటం, ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా అనుకున్న తీర్పు రాకపోవడం, 17A కింద కేసు కొట్టేసేయమని చెప్పేసి అడిగితే కొట్టేయకుండా ఆ కేసు కంటిన్యూ చేస్తున్నటువంటి నేపథ్యంలో జ్యుడిషియరీని జగన్ మేనేజ్ చేస్తున్నాడన్న ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది. అప్పట్లో ఇట్లా చేశాడని. కాకపోతే ఆ జడ్జి లొంగలేదని వాళ్ళే రాశారు. కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే రాజుగారు మొదటి భార్య మంచిదంటే రెండో భార్య చెడ్డదనే ఫీలింగ్ రావడం అనమాట. ఆ జడ్జి గారు వ్యతిరేకించారు అంటే ఈ జడ్జిలు ఎవరైనా లొంగిపోయి ఉంటారులే అని తెలుగుదేశం వాళ్ళు ఫీల్ అవ్వడానికి తగినటువంటి ఒక ప్లాట్ఫామ్, మైండ్ గేమ్ నడిపించేటటువంటి వార్త రాశారు. జగన్ దీన్ని ఒప్పుకున్నాడా? ఎందుకంటే సాక్షి దాని మీద ఏ ఖండిస్తూ రాయలేదు, జగన్ కూడా ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. దీని మీద నిజంగా ఏ తప్పు చేయకపోయి ఉంటే కంప్లైంట్ ఇవ్వాలి, లేదా ఇతను తప్పు చేశాడని నోటీస్ ఇస్తున్నమాట వాస్తవమా తేలాల్సి ఉంది.